అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. కాలేజీ డేస్ లో మొదలైన స్నేహం దాదాపు 4 దశాబ్దాలకు పైగా కొనసాగింది. విధి విమాన ప్రమాదం రూపంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనందరికీ దూరం చేసింది. వైఎస్ఆర్ గారి గురించి తీసిన యాత్ర సినిమా చూసారా సార్? చాలా మంది రాజశేఖర రెడ్డి గారి సన్నిహితుల అభిప్రాయం నా రోలు చాలా తగ్గించి చూపించడం జరిగింది అనేది చాలా మంది అభిప్రాయం. ఇంకా కొన్ని సన్నివేశాల్లో నన్ను ఖచ్చితంగా చూపించి ఉండాలి అని నేను నవ్వేసి యాజ్ యూజువల్గా. వైఎస్ఆర్ గారి మరణం తర్వాత రాజకీయ పరిణామాలన్నీ చకచకా మారిపోయాయి. వారి కుటుంబంతో ఉన్న అనుబంధం ప్రకారం మీరు కూడా ఆ పార్టీలోకి వెళ్తారు అని, కానీ మీరు మాత్రం కట్టప్పలాగా ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీకే విధేయుణ్ణి అని నిరూపించుకున్నారు. ఎందుకు అలా ఉండిపోయారు? రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా జగన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని కోరుకొని ఉండేదని నేను నమ్ముతాను. వైఎస్ విజయమ్మ గారితో అలాగే జగన్ గారితో షర్మిల గారితో ఎలా ఉండేది సార్? మీరు చాలా బాగుంది, ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం. అవును సార్. వాళ్ళిద్దరూ నన్ను మామ అనే పిలిచేవాళ్ళు. సొంత మేనమామని ఫీల్ అయినట్టే ఫీల్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు, వీరిద్దరి శరీరాలు మాత్రమే వేరు, ఆత్మ ఒక్కటే. కాలేజీ డేస్ లో మొదలైన స్నేహం దాదాపు 4 దశాబ్దాలకు పైగా కొనసాగింది. విధి విమాన ప్రమాదం రూపంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనందరికీ దూరం చేసింది. ఈనాటికి కూడా తన స్నేహితుడి జ్ఞాపకాలను తలుచుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు కేవీపీ రామచంద్రరావు గారు. అలాగే వీరిద్దరి స్నేహం గురించి చెప్పాలంటే ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. కేవీపీ రామచంద్రరావు గారి ఇంట్లో అడుగడుగున దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు, దాని చుట్టూ అలుముకున్న జ్ఞాపకాలే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నేనున్నది కేవీపీ రామచంద్రరావు గారి ఇంటి దగ్గర. ఆయన హోమ్ టూర్ చేస్తూ వారిద్దరి స్నేహానుబంధం గురించి, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఎవరికీ తెలియని ఎన్నో విషయాలను కేవీపీ గారి మాటల ద్వారా విందాం రండి. కేవీపీ గారి ఇంట్లోకి అడుగు పెడుతూనే మనకి ఇక్కడ ఎంతో అందంగా వినాయకుడు కనిపిస్తూ ఉంటాడు. ఇటువైపు చూసినప్పుడు ప్రశాంతంగా గౌతమ బుద్ధుడు తపస్సు చేసుకుంటున్నట్టుగా ధ్యాన ముద్రలో కనిపిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కానీ పచ్చదనమే కనిపిస్తోంది. కేవీపీ గారి ఇంటికి రాగానే తెలియని ఏదో ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు కదా, అలాగే 2 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పటికీ తన స్నేహితుడే. అంటే తాము కాలేజ్ డేస్లో ఎప్పుడు ఎలా ఉండేవాళ్ళమో ముఖ్యమంత్రి అయినా సరే తాము ఎప్పటికీ అలాగే ఉండేవాళ్ళమని కేవీపీ గారు చెబుతూ ఉంటారు. వెళ్ళి ఆయన్ని కలుద్దాం. సార్ నమస్తే. కాంగ్రెస్ రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆయన అనుబంధం గురించి తెలుసుకుందాం. కేవీపీ గారింట్లోకి రాగానే ఇక్కడ ఒక టేబుల్ మీద వారి ఫ్యామిలీ ఫొటోస్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఫ్యామిలీ ఫొటోస్ మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారు, కేవీపీ గారు, సునీత గారి ఫొటోస్ కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వారిద్దరి అనుబంధం ఎలాంటిదో. సార్ మీరు చెప్పండి ఈ ఫొటోస్ గురించి. ఆ ఫోటో రాజశేఖర రెడ్డి గారి 60వ జన్మదినోత్సవ సందర్భంగా ఇంట్లో ఆ రోజు అఫీషియల్ రెసిడెన్స్లో కొద్ది మందితోటి ఒక డిన్నరు, ఒక సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా తీసుకున్న ఫోటో అది. ఇప్పటికి కూడా సార్ రాజశేఖర రెడ్డి గారు అంటే జలయజ్ఞం గుర్తొస్తుంది. పోలవరం ఒక సాహసి ప్రయాణం. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది, అలాగే కేవీపీ గారి ఫోటో కూడా ఉంది. దీని గురించి చెప్పండి సార్. పోలవరం క్రెడిట్ని తమకు ఆపాదించుకోవడానికి చాలా రాజకీయ పక్షాలు, నాయకులు ప్రయత్నాలు చేశారమ్మా. కానీ వాస్తవంగా పోలవరం ప్రాజెక్టు
సాకారం అయ్యే దిశగా 1981లో యాక్చువల్గా అంజయ్ గారు, దివంగత నేత అంజయ్ గారు దాన్ని శంకుస్థాపన చేసినా దాని తర్వాత దాని మీద ప్రాజెక్టు మీద ఎవరు శ్రద్ధ, వివిధ రాజకీయ కారణాల వలన, అవగాహన లోపం వలన దాని మీద సరైన శ్రద్ధ వహించడం జరగలేదు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి దాన్ని శరవేగంగా పరుగులు తీయించి అది ఈవేళ ఒక రియాలిటీగా మారటానికి ఆయన చాలా కృషి చేశారమ్మా. దానికి గుర్తుగా దాని పూర్వాపరాలన్నీ వివరిస్తూ, పోలవరం ప్రాజెక్టు పూర్వాపరాలన్నీ వివరిస్తూ రాజశేఖర రెడ్డి గారు దాంట్లో చేసిన కృషిని భావితరాలకి, ప్రస్తుత తరానికి భావితరాలకి గుర్తుండాలని చెప్పి నేను ఇది 3 years బ్యాక్ ఆయన వర్ధంతి సందర్భంగా నేను ఈ బుక్కు ప్రపంచం దృష్టికి తీసుకురావడం జరిగింది. 3 years బ్యాక్ కదమ్మా, 4 years బ్యాక్. దాంట్లో పోలవరం ప్రాజెక్టు యొక్క వివరాలన్నీ సవివరంగా తెలియపరచడం అయింది. రాజశేఖర రెడ్డి గారి పాత్ర గురించి కూడా దాంట్లో ఇవ్వటం జరిగింది. మీకు కూడా బుక్ కాపీ ఇస్తాను, మీరు కూడా పరిశీలించండి. సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఫస్ట్ టైం ఎప్పుడు చూసారో మీకు గుర్తుందా? ఇది 1966 సంవత్సరం అమ్మ, జూలై నెల. తారీఖు అయితే గుర్తులేదు. 1966 జూలై. నేను మెడికల్ కాలేజ్లో చేరటం జరిగింది. అప్పుడు చూడండి సార్ వాళ్ళ హాల్లోకి వచ్చాము. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా సిట్టింగ్ సెటప్ ఉంది, సోఫాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ అక్కడ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ గారి ఫోటో ఉంది. సార్ అక్కడికి వెళ్దాం. ఎప్పుడు దిగిన ఫోటో సార్ ఇది? 2009 అమ్మా, చనిపోవడానికి ముందు, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక. ఏమనిపిస్తుంటుంది? అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. నీకు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అప్పుడు కూడా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తీసిన ఫోటో. 2009 ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తీసిన ఫోటో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలేజ్లో ఎలా ఉండేవారు? ఎంబీబీఎస్ స్టూడెంట్. బాగా యాక్టివ్గా ఉండేవాడమ్మా. స్టూడెంట్ పాలిటిక్స్లో బాగా ముందు ఉండేవాడు. యూనియన్ వీటిలో క్లాస్ రిప్రజెంటేటివ్గా చేశాడు, కాలేజీ ప్రెసిడెంట్గా చేశాడు. ఏదైనా సమస్యలు ఉంటే, విద్యార్థి సమస్యలు ఉంటే చాలా చురుగ్గా అటెండ్ అవుతూ ఉండేవాడు. చదువులో కూడా ఎక్స్ట్రాడినరీ అని కాదు కానీ యావరేజ్గా బాగానే, స్టడీస్లో కూడా సీరియస్గానే ఉండేవాడు. సార్, మీరిద్దరూ ఎంబీబీఎస్ చదువుకున్నారు, డాక్టర్స్ అవ్వాలి అనుకున్నారు, మరి పాలిటిక్స్లోకి ఎలా వచ్చారు? పొలిటికల్ ఇంట్రెస్ట్ ముందు నుంచి ఉండేదమ్మా ఇద్దరికి కూడా. నాకైతే ఇంకా స్కూల్ డేస్ నుంచే ఉండేది. తర్వాత కాలేజీ యూనియన్ పాలిటిక్స్లో ఉండేవాళ్ళం. యూనియన్ పాలిటిక్స్ తర్వాత నేను చదువులో వెనకబడ్డాను. ఆయన కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయారు. యాక్చువల్గా నాకంటే 1 year పెద్దవాడు వయసులో. కాలేజీలో కూడా 1 year సీనియరు. కాకపోతే రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం చాలా రోజులు. అందువలన ఆ ఆత్మీయత అనుబంధం అప్పటి నుంచి ఉండింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను స్టూడెంట్ పాలిటిక్స్లో నుంచి పార్టీ పాలిటిక్స్లో కూడా రావటం జరిగింది. అప్పుడే యూత్ కాంగ్రెస్ అది. నేను అక్కడ గుల్బర్గాలో, మేము మెడికల్ కాలేజీలో గుల్బర్గా స్టూడెంట్స్ అమ్మ. చివరి దశలో నేను ఇప్పుడు ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్, అప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి కూడా నా రాజకీయ అనుబంధం అట్లా జరుగుతూ ఉండేది. ఆయన తర్వాత కొన్ని రోజులు హౌస్ సర్జన్సీకి ఆయన తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళ్ళిన తర్వాత హౌస్ సర్జన్స్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్కి ఆఫీస్ బేరర్గా నాకు గుర్తున్నంత వరకు ప్రెసిడెంట్ ఆర్ జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంటే చేసినట్టు గుర్తు జూనియర్ డాక్టర్స్కి. అప్పుడు అందులో కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు. దాని తర్వాత కొన్ని రోజులు చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేశాడు. జమలమడుగు క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్లో. దాని తర్వాత పులివెందుల్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి రూపాయి డాక్టర్గా ప్రసిద్ధి చెందాడు. అప్పట్లో ఆయన కన్సల్టేషన్ ఫీజు ఫర్ నామినల్గా 1 rupee అని పెట్టేవారు. అందుకని రూపాయి డాక్టర్ అని పిలిచేవాళ్ళు.
తర్వాత ప్రాక్టీస్ నుంచి మళ్ళీ కొన్ని రోజులు కుటుంబ పరిస్థితుల దృష్ట్యా బిజినెస్లో కూడా ఆయన చూసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. దాని తర్వాత బట్ అప్పుడు కూడా పాలిటిక్స్లో పూర్తి టైం కాకపోయినా ట్రేడ్ యూనియన్ పాలిటిక్స్లో ఉండేవాడు. ఆర్టీసీ యూనియన్కి ప్రెసిడెంట్గా ఉండేవాడు. తర్వాత యూత్ కాంగ్రెస్ పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉండేవాడు. తర్వాత మళ్ళీ మేము 1975లో 76లో గౌహతి యూత్ కాంగ్రెస్ ప్లేనరీ జరిగితే మళ్ళీ అక్కడ కూడా కలుసుకోవడం జరిగింది. అప్పట్లో నేను కాకినాడలో ఉండేవాడిని, ఆయన పులివెందుల్లో ఉండేవాడు. మళ్ళీ తర్వాత తను 1978లో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం సందర్భించింది. నేను 1980లో ఎమ్మెల్సీకి కంటెస్ట్ చేసి అప్పుడు ఓడిపోయాను. ఈ ఫోటో ఫ్రెండ్షిప్ డే రోజు దిగింది అని మీరు చెప్తున్నారు కదా, అంటే ఆయన సెప్టెంబర్లో పరమపదించారు. 1 month ముందు దిగిన ఫోటో, ఎప్పటికీ గుర్తుండిపోయే ఫోటో అనుకుంటా సార్. అవునమ్మా, ఆయన చాలా ఇన్సిస్ట్ చేసి, నీకు ఇంకా హానెస్ట్గా చెప్పాలంటే అప్పట్లో సాక్షి వాళ్ళు ఫ్రెండ్షిప్ డేకి మా ఇద్దరిని, నేను ఎప్పుడు నా స్వభావ రీత్యా కానీ లేకపోతే నాకు ఉండే పనుల ఒత్తిడి వలన కానీ నా రోల్ ప్లే చేయటంలో నేను ఎప్పుడు బ్యాక్ స్టేజ్ ఉండేవాడిని. ఎప్పుడు ఇంటర్వ్యూస్ అవి ఆయన చనిపోయే వరకు ఎప్పుడు ఉండేది కాదు. ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ మరి అది యాదృచ్ఛికంగా జరిగిందో లేకపోతే మరి విధి డిజైన్ చేసిందో, ఆయనను ఇన్సిస్ట్ చేసి నన్ను ఫోర్స్ చేసి ప్రాక్టికల్గా ఆయన అప్పుడు 3 సెషన్స్ ఆయన అటెండ్ అయ్యి నన్ను వాళ్ళ డెడ్లైన్ దగ్గరికి వచ్చేస్తామని, నువ్వు టైం ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పి నన్ను ప్రాక్టికల్గా ఫోర్స్ చేసి ఆ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. అది నిజంగా మరపురాని సందర్భం, మరవలేని సందర్భం. అవును సార్, నాకే ఎంతో ఎమోషనల్గా అనిపిస్తుంది అసలు ఆ నవ్వు అవన్నీ చూస్తుంటే. ప్రజానాయకుడు మీకు కూడా ఎప్పుడైనా గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా గుండె బరువెక్కుతూ ఉండొచ్చు. అక్కడికి వెళ్దాం సార్. ఇక్కడ ఉన్న షెల్ఫ్స్ అలాగే కబోర్డ్స్లో కూడా మనకి అన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫొటోస్ కనిపిస్తున్నాయి, వారి ఫ్యామిలీ ఫొటోస్ కూడా ఉన్నాయి. అది ఎప్పటి ఫోటో సార్? ఇయర్ నేను కరెక్ట్గా చెప్పలేనమ్మా, కానీ చేతిలోకి వస్తుందా తీసుకోవడానికి? ఇయర్ నేను ఖచ్చితంగా చెప్పలేను. ఇది రాజశేఖర రెడ్డి గారి మనవడు రాజారెడ్డి గారిది. అంటే మన షర్మిలమ్మ గారి కొడుకు. అవును, ఇది కూడా ఆయనదే. వీళ్ళిద్దరునేమో ఒకళ్ళు ఈవిడ షర్మిలలా ఉన్నారు. షర్మిల కూతురు, భారతి జగన్ కూతురు. ఈ బాబు మా బాబు, మా మనవడు. వైఎస్ షర్మిల గారి కూతురు అలాగే జగన్ గారి కూతురు. ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ గారితో పాటు. అవునమ్మా, ఇది కూడా మా మనవాడు. ఓహో, మీ మనవడితో దిగారు. కుటుంబ పరంగా కూడా చాలా అనుబంధం ఉంది కదండి సార్? అవునమ్మా, కుటుంబ పరంగా కూడా చాలా అనుబంధం ఉంది. ఆయన మ్యారేజ్ సూట్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అప్పుడు ఆయన ఔషధ్యం చేస్తూ ఉండేవాడు. మ్యారేజ్ అయినప్పుడు మ్యారేజ్ సూట్ సెలెక్షన్ కూడా మేమిద్దరమే మెడ్రాస్కి వెళ్తాం జరిగింది. వైఎస్ విజయమ్మ గారితో పెళ్లి సమయంలో పెళ్లి సూట్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా సార్ వెళ్ళారంట. విజయమ్మ గారు లేరు, అదే మీరిద్దరు వెళ్ళారు. తిరుపతి నుంచి మెడ్రాస్ వెళ్ళి సూట్ సెలెక్ట్ చేసుకుని రావడం. వైఎస్ విజయమ్మ గారితో అలాగే జగన్ గారితో షర్మిల గారితో ఎలా ఉండేది సార్ మీరు? చాలా బాగుండేది, ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళు. అవును సార్, వాళ్ళిద్దరూ నన్ను మామ అనే పిలిచేవాళ్ళు. సొంత మేనమామని ఫీల్ అయినట్టే ఫీల్ అయ్యేవాళ్ళు. నాకు
వాళ్ళ ఇంట్లో మేనమామ కంటే నాకే ఎక్కువ ఇదండి. అందులో అది కూడా సార్, ఆ ఫోటో కూడానా? ఇది ఇది కూడా మనం ఇందాక చూసిన ఫోటోను ఇది ఒకటే సందర్భం అమ్మ. కాకపోతే అప్పుడు అందులో మేము నలుగురమే ఉన్నాము. ఇందులో మొత్తం ఆయన టోటల్ ఫ్యామిలీ, మా టోటల్ ఫ్యామిలీ ఉన్నారు. జగన్, భారతి, షర్మిలమ్మ, అనిలు, నా కొడుకు, చిన్న కొడుకు, కోడలు, నా పెద్ద కొడుకు, కోడలు, అందరం. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి షష్ఠి పూర్తి సమయంలో దిగిన ఫొటోస్ అవి. అవునమ్మా, మొత్తం 12 మంది ఉన్న ఫోటో. ఇక్కడ కేవీపీ గారి డైనింగ్ హాల్ ఉంటుంది. ఇక్కడి నుంచి చూడండి ఎంత పెద్ద ఫోటో కనిపిస్తుందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఎప్పుడు తెల్లటి బట్టలు వేసుకొని పంచ కట్టుతో తెలుగుదనానికి నిలువెత్తు రూపంలో ఉండేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ నుంచి చూస్తుంటే కూడా ఆయన కదిలి వస్తున్నట్టుగానే కనిపిస్తోంది. సార్, ఆ ఫోటోతో మీ జ్ఞాపకం? ఇది ఇంచుమించుగా ఆయన సిగ్నేచర్ ఫోటో అంటారు చూడమ్మా, అటువంటిది సార్. అది ఆయన ఇంట్లో నుంచి క్యాంప్ ఆఫీస్కి వస్తున్నప్పుడు తీసిన ఫోటో అమ్మ. సార్, ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడా? ఫస్ట్ టర్మ్లోనమ్మా. ముఖ్యమంత్రి అయినప్పుడు కాదు, ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇంకా ఆ రెసిడెన్స్ రెడీ అవ్వలేదు. రెసిడెన్స్ కానీ క్యాంప్ ఆఫీస్ కానీ అప్పుడు రెడీ అవ్వలేదు. ఈయన సీఎం అయిన తర్వాతే డిజైన్ చేసి వాటిని కట్టించడం జరిగింది అక్కడ. సో ఆ టర్మ్లో మధ్యలో అప్పుడు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు తీసింది. అబ్బా, ఎంత నవ్వు ముఖం సార్, చాలా బాగుంటుంది కదా ఈయన నవ్వు. ఆత్మీయంగా ఉంటుంది. అవును సార్, కల్మషం లేని నవ్వు. రాజకీయాల వరకే, నిజ జీవితంలో లేవు ఆయనకి. ఆయన ఆ నవ్వు ఆయనకి కొన్ని లక్షల మందితోటి ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పాటు చేసింది. వాళ్ళు ఆయన మనవాడు అనే ఫీల్ ఇవ్వగలిగిన నవ్వు, ఇచ్చిన నవ్వు అది. ఎప్పుడైనా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండేవారా ఆయనకి మీరు? అదే, కాంప్లిమెంట్స్ కంటే కూడా విమర్శలే ఎక్కువ ఉండేవి. అలాగా? అంటే మేమిద్దరం 1-to-1 ఉన్నప్పుడు 1-to-1 ఉన్నప్పుడు కాంప్లిమెంట్స్కి పెద్ద ఉండేది కాదు, అంత టైం సరిపోయేది కాదు. అంటే విమర్శల్ని ఆయన ఎలా తీసుకునేవారు? హౌ టు బెటర్ ఇట్. నేనే విమర్శ చేసినా పాజిటివ్గానే తీసుకునేవాడమ్మా. మే అగ్రీ ఆర్ మే నాట్ అగ్రీ. నేను నా అభిప్రాయాలు ఆయన అభిప్రాయాలు డిఫర్ అయ్యి ఉండొచ్చు. నా అభిప్రాయాలు ఆయన చాలా చోట్ల ఓవర్ రూల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ అభిప్రాయాల మటుకు రైట్ యాంగిల్లోనే తీసుకున్నాను. దాన్ని తన గురించే, తన మంచి కోసమే చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో చాలా తీవ్రమైన వాగ్వాదాలు జరిగాయి. ఒక్కో టైంలో పేపర్ వెయిట్లు విసురుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, అరుచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గదిలో ఉన్నప్పుడు గది బయటకు వచ్చిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్క సందర్భంలో 2-3 రోజులు కూడా ఒక విషయం మీద డెసిషన్స్ రాలేక క్యాబినెట్ మీటింగ్లు పోస్ట్ పోన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఒకసారి రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఆ రోజు చెప్తే నువ్వు వినలేదు, లేకపోతే నేను అట్లా అంటే నువ్వు ఇట్లా అన్నావు అనేది ఎప్పుడు మా మధ్యలో రాలేదు. ఎప్పుడైనా కంబైన్ ఎప్పుడు లేదు. కొంచెం ఏదన్నా ఉన్నా ఒక 10-15 minutes కొంచెం ఏదన్నా చిరాకు ఉన్న సందర్భాలు ఉండేవి, లేవుని కాదు. బట్ హార్డ్లీ 10-15 minutes. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది చాలా మంచి మనస్తత్వం అంటాయి. ప్రత్యర్థులకు కూడా ఏదైనా సాయం కావాలి అంటే చేసేవారంట. మీరు చూసిన సందర్భాలు ఉన్నాయి అలాంటివి? బోల్డ్ అమ్మా. కొన్ని దాంట్లో ఆ విషయంలో కూడా నాకు ఆయనతో ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. అపాత్ర దానం చేస్తున్నావు, అన్డిజర్వింగ్ ఫెలోస్కి కూడా హెల్ప్ చేస్తున్నావు అని నేను అబ్జెక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఆయన కొంచెం ఎక్కువగా సహాయపడే మనస్తత్వం. ఎదుటోడు ఎన్ని పొరపాటు చేసినా ఇది చేసినా వాటిల్ని యూస్ టు టేక్ దెమ్ ఇన్ స్ట్రైడ్. అట్లా వాళ్ళని బాగా ఉదార హృదయంతో
క్షమించేసే సందర్భాలు ఎక్కువ ఉండే. సార్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి మిమ్మల్ని ఇలా ఒకే ఫ్రేమ్లో చూస్తుంటే ఎంత బాగుందో సార్. ఆయన అనేవారట కేవీపీ నా ఆత్మ అని కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు, సన్నిహితుల దగ్గర కూడా అనేవాళ్ళంట. సార్ సాధారణంగా రాజకీయ నాయకులు పదవులు అధికారం వచ్చిన తర్వాత మారిపోతూ ఉంటారు, మనం కూడా ఎందుకులే అన్నట్టుగా దూరంగా ఉంటాం. కానీ 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని సలహాదారులుగా నియమించుకున్నారు. ఆ తర్వాత మీ ఇద్దరి ప్రయాణం ఎలా సాగింది? చాలా చక్కగా జరిగిందమ్మా. దానికి మా కుటుంబ సభ్యుల తోడ్పాటు కూడా ఉండేది. ప్రపంచానికి కూడా తెలుసు ఆయన కేవీపీ నా ఆత్మ అనేది 89లోనమ్మా. ఫస్ట్ 1989లో ఆయన ఫస్ట్ టైం చెన్నారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము వారిని కలవటానికి వెళ్ళిన సందర్భంగా చెన్నారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో సపరేట్గా మాట్లాడాలి అని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు అతను నా ఆత్మ, నాతోటే ఉంటాడు అని చెప్పడం జరిగింది. నేను ఎప్పుడు చెప్పలేదమ్మా. ఆయన 2-3 సందర్భాల్లో, కనీసం 2-3 సందర్భాల్లో ప్రపంచానికి అందరికీ తెలిసేటట్టుగా చెప్పాడు. తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత కూడా అదే అనుబంధం అట్లాగే కంటిన్యూ అయిందమ్మా. ఇంకా పెరిగింది కానీ అదేం తగ్గలేదు. న్యాచురల్గా పవర్లోకి వచ్చిన తర్వాత చాలామందికి జలసీలు ఏర్పడుతూ ఉంటాయి, చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు పవర్కి దగ్గరగా ఉండే వాళ్ళని దూరం చేయడం కోసం. న్యాచురల్ ప్రాసెస్ అదేమి. దాంట్లో మా ఎం సత్యనారాయణ గారు, మా ఫార్మర్ పిసిసి ప్రెసిడెంట్, ఆయన అంటూ ఉండేవారు, బాబు రెడ్డి గారు తిమ్మరుసుని కృష్ణదేవరాయలు కళ్ళు పీకించేశాడు, అట్లా ఉంటాయి రాజకీయాల్లో, నువ్వు మటుకు మా తిమ్మరుసు గారిని జాగ్రత్తగా చూసుకో అంటే దాంట్లో అది చరిత్ర. ఎప్పుడు చరిత్ర చెప్పే సత్యాల్లో అది కూడా ఒకటి. సో 99% ఆఫ్ ది కేసెస్లో ఏం జరుగుతుందంటే నెంబర్ 1ని బ్లేమ్ చేయలేక నెంబర్ 2 మీద ఇచ్చేసేవాళ్ళు. మాకు ఎందుకు జరగలేదంటే మేము ముందే డిజైన్ చేసుకున్నాం ఎవరి రోల్స్ ఎలా ఉండాలి ఏమిటి అనేది. చాలా క్లియర్గా, క్లారిటీగా ఏ విషయంలోనైనా మంచి జరిగితే అది రాజశేఖర రెడ్డి గారి అకౌంట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే రేపు ఆయన ప్రజల్లో మళ్ళీ పార్టీని గెలిపించుకోవాల్సింది, ప్రజల్లోకి వెళ్ళాల్సింది, ఫ్రంట్ ఫేస్ ఆయన. నా మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా, నన్ను ఎవరెంత విమర్శించినా మాకు వచ్చే నష్టమేం లేదు. యాజ్ లాంగ్ యాజ్ మా సంబంధాల మధ్యలో అది అడ్డుపడినంత వరకు నాకు వచ్చే నష్టమే ఉందమ్మా. జనం లక్ష అనుకుంటే నాకు వచ్చే అదే నష్టమే ఉంది. అప్పట్లో నేను ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వటం కానీ, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం కానీ, ఇంకోటి కానీ. ఇప్పుడు మనకి మన రోల్స్ క్లియర్గా డిఫైన్ అయి ఉంటే, మన అండర్స్టాండింగ్స్ బాగుంటే ఇంకోడెవడో ఏదో చేయగలడని నేనైతే నమ్మను. ఒక ఈవెంట్ ఉంటుంది, మైక్ పెట్టేవాడు మైక్ పెట్టుకొని, స్టేజ్ అరేంజ్ చేసేవాడు స్టేజ్ అరేంజ్ చేయాలి, నాయకుడు వచ్చి మాట్లాడాలి. అంతేగాని ఏర్పాట్లు చూసేవాడు వాడు కూడా స్టేజ్ మీద ఆ ఫ్రేమ్లోకి వచ్చేయాలంటే ఎట్లా కాదు. నాది కూడా అదే పరిస్థితి. 10 మంది ఆయన కలిసేటట్టు చేయాలి, 10 మంది ఆయనకి వివిధ రకాలైన వివిధ సెక్షన్స్ నుంచి వచ్చే అభిప్రాయాలు ఆయనకి తెలియాలి. తెలిసిన తర్వాత దాని మీద మళ్ళీ చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం అది జరుగుతూ ఉండేది. వైఎస్ఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, మీరు 2 సార్లు రాజ్యసభ ఎంపీ అయ్యారు. కానీ విధి విమాన ప్రమాదం రూపంలో మీ ఇద్దరు స్నేహితులను దూరం చేసింది. ఆయన లేరు అనే మాట విన్న తర్వాత కొన్ని వందల వేల గుండెలు ఆగిపోయాయి. అలాంటి ప్రజానాయకుడు ఆయన. మరి ఆయన మరణ వార్తను విన్నప్పుడు మీ అభిప్రాయం, మీ ఫీలింగ్స్ ఎలా ఉండే? ఏమనాలంటే ఇంగ్లీష్లో అయితే షాటర్డ్ అంటారమ్మా, తెలుగులో దురదృష్టవశాత్తు అంత హృదయం ముక్కలైంది అంటాం, లేకపోతే పగిలిపోయింది అంటాం, లేకపోతే హృదయం గాయపడింది అంటాం. దానికి సరైన ఇది కాదు. దాంట్లోనే హృదయ రోదన ఉంది, హృదయం ఆవేదన ఉంది. డెఫినెట్గా
43 సంవత్సరాలు ఒకటే మాట మీద నడిచిన వాళ్ళు రెండో వాళ్ళు లేకపోతే అది స్నేహితులైనా కానీ జీవిత భాగస్వాములైనా కానీ వ్యాపార భాగస్వాములైనా కానీ చాలా చాలా నష్టం ఉంటుందమ్మా. అందులో దాదాపుగా ఒకే మాట మీద నడిచిన వాళ్ళకి చాలా హృదయం బాగా ఒక అయోమయ అవస్థలోకి వెళ్ళిపోతుంది. ఇది నిజం అని నమ్మకూడదు, ఇది నిజం కాకూడదు అని అటువంటి పరిస్థితి అట్లా కూడా ఉండేది కొంత మానసిక. సార్, అసలు వైఎస్ఆర్ గారి మరణం తర్వాత రాజకీయ పరిణామాలన్నీ చకచకా మారిపోయాయి. వైఎస్ జగన్ జైలు పాలవ్వడం కావచ్చు, వైఎస్ఆర్ సిపిని స్థాపించడం, అప్పుడు మీ గురించి కూడా చాలా పెద్ద టాకే నడిచింది. ఎందుకంటే వారి కుటుంబంతో ఉన్న అనుబంధం ప్రకారం మీరు కూడా ఆ పార్టీలోకి వెళ్తారు అని. కానీ మీరు మాత్రం కట్టప్పలాగా ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీకే విధేయుణ్ణి అని నిరూపించుకున్నారు. ఎందుకు అలా ఉండిపోయారు? నేనే కాదమ్మా, రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా జగన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని కోరుకొని ఉండేదని నేను నమ్ముతాను. నేను అది వారి కుటుంబ సభ్యుల దగ్గర కూడా నేను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆయన ఉంటే ఖచ్చితంగా మనం పార్టీలోనే ఉండాలనే మాటే ఆయన ఉండేవాడు అని. ఆయనకి పార్టీతో ఉన్న అనుబంధం, పర్టికులర్గా రాజీవ్ గాంధీ అంటే ఆయనకి ఎనలేని గౌరవం, ఎనలేని విశ్వాసం. ఎందుకంటే 34 years వయసులో ఆ రోజుల్లో చాలామంది మహామహులు ఉండేవాళ్ళు మా కాంగ్రెస్ పార్టీలో. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, జలగ వెంగళరావు గారు, పివి నరసింహారావు గారు, ఇట్లా శివశంకర్ గారు, ఇంతమంది మహామహులు ఉన్న టైంలో చెన్నారెడ్డి గారు ఈయన్ని పిలిచి ప్రెసిడెంట్ చేసిన తర్వాత చెన్నారెడ్డి గారు పార్టీలో నుంచి బయటకు వెళ్ళారు ఆ డెసిషన్ను వ్యతిరేకిస్తూ. విజయభాస్కర్ రెడ్డి గారు, ఇంతమంది ఉన్న టైంలో ఈయన్ని గుర్తించి పిసిసి ప్రెసిడెంట్ చేశాడు. 42 పార్లమెంటు సీట్లు ఉన్న రాష్ట్రంలో అంత గురుతరమైన బాధ్యతను అంతమంది సీనియర్ లీడర్స్ని కాదని ఇవ్వటం అనేది సామాన్యమైన విషయం కదా. రాజశేఖర రెడ్డి గారి రాజకీయ జీవితానికి అది చాలా దోహదం చేసింది. ఆయనకు ఒక నేషనల్ లెవెల్లో ఒక ఇంపార్టెన్సు, స్టేట్లో ఒక అనుచర వర్గం లేకపోతే ఒక అభిమానులను కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల యొక్క విశ్వాసం చూరగొనటానికి అది చాలా ఉపయోగపడింది. సో ఆయన ఆ ఫ్యామిలీకి, ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారికి నేను రుణపడి ఉన్నాను అనే ఫీలింగ్ ఉండేది. పర్టికులర్గా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోవటం అనే ఆలోచనని ఆయన మన్నించి ఉండేవాడు కాదు అని నా దృఢమైన అభిప్రాయం. సార్, మమ్ముట్టి హీరోగా నటించిన వైఎస్ఆర్ గారి గురించి తీసిన యాత్ర సినిమా చూసారా సార్? ఏమనిపించింది ఆ సినిమా చూసినప్పుడు? నా అభిప్రాయం కాదు కానమ్మా, చాలా మంది రాజశేఖర రెడ్డి గారి సన్నిహితుల అభిప్రాయం. నేనైతే దాని మీద నా అభిప్రాయం చెప్పడం బాగుండదు. నా రోలు చాలా తగ్గించి చూపించడం జరిగింది అనేది చాలామంది అభిప్రాయపడ్డారు. ఇంకా కొన్ని సన్నివేశాల్లో నన్ను ఖచ్చితంగా చూపించి ఉండాలి అని నాకు చాలామంది చెప్పారు. మీ రోలు చాలా, నేను నవ్వేసి యాజ్ యూజువల్గా ఏం పర్వాలేదు, బాగుంది, అందుకంటే ఎక్కువ చూపిస్తే ఆ చిత్రం ఔన్నత్యం దెబ్బతిని ఉండేది, ఇప్పుడే బాగుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపించగానే మీకు గుర్తొచ్చేదేంటి? ఆయన నవ్వు అమ్మాయి ఎవరికైనా మనసారా మనకి ఒక స్వాంతన చేకూరే ఆ చిరునవ్వే గుర్తుకొస్తూ ఉంటుంది. మనకి బాగా ఇష్టమైన వాళ్ళు పోయినప్పుడు మనం చాలాసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటాం, వాళ్ళు ఉంటే ఇలా ఉండేది, అలా ఉండేది అని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే పరిస్థితులు ఇలా ఉండేవి అని ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా సార్? ఎందుకు అనిపిస్తుంది? చాలా సందర్భాల్లో అనిపిస్తుంది. దాంట్లో నేను కూడా ఒక సామాన్య మానవుడే కదా, నాకు హృదయ స్పందనలు, ఫీలింగ్స్ ఉంటాయి కదా. కొన్ని చాలాసార్లు దాచిపెట్టుకోగలిగిన, కొన్నిసార్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. డెఫినెట్గా
ఆయన ఉండుంటే ఇట్లా ఉండేది కాదు కదా అని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే కేవీపీ రామచంద్రరావు గారి స్నేహం అనేది ఎంతో మందికి ఆదర్శం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.